ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక ఫ్యామిలీ ముందుకు నడవాలంటే మెయిన్ భార్యాభర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండాల్సిందే అండి. కానీ ఒకళ్ళు ఉన్న ఆ నెగిటివ్ ని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడో సంథింగ్ ఏదో డిస్టెన్స్ వాళ్ళని దూరం చేసేస్తుందని చెప్పాలి. అండ్ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండి ఇంకా కుటుంబంలో చక్కగా ముందుకు సాగాలి, పిల్లలకి అన్ని రకాలుగా వాళ్ళు చూసుకోవాలి అంటే అసలు భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా బయటపడాలి అన్న విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. దానికి జ్యోతిషాస్త్రంగా కొన్ని ఉన్నాయి, అవి సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఒకటి. రెండోది వాళ్ళ కర్మలో ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది అస్సలు ఉండకూడదని. అదేవిధంగా వాస్తుపరంగా కొన్ని ఉన్నాయి. అయితే నాకు మన ఈ మధ్య ఒక మూవీ చూసినప్పుడు దీన్ని ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు అనిపించింది. మీరు యానిమల్ అనే ఒక మూవీ చూసారా మీరు? చూసానండి. అందులో ఒక రిలేషన్ గురించి ఒక విషయం ఉంటుంది. తండ్రి కొడుకు, లాస్ట్లో కొడుకు చెప్తాడు, తండ్రి అంటే ఎంత ఇష్టం ఉంటుందంటే ఆ సినిమాలో హీరోకి, ఫాదరే అతనికి రోల్ మోడల్. ఫాదర్ కోసం, ఫాదర్ బర్త్డే అనగానే వాడు పరిగెట్టుకొని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి వస్తుంటుంది, హాట్ ఇదిగా ఉంటుందంటే అందులో లాస్ట్లో ఒక డ్రామా ఉంటుంది. అంటే ఏంటంటే ఆ కొడుకు నువ్వు ఈ తప్పులు చేసామని చెప్పకుండా మన ఇద్దరం ఒకసారి నటిద్దాం అంటాడు, నువ్వు కొడుకుగా నేను తండ్రిగా చేద్దాం అంటాడు. మార్చుకుంటారు. మార్చుకున్నప్పుడు అనిల్ కపూర్కి ఎంత రియలైజేషన్ వస్తుందంటారు, నేను ఇంత చిరాకు పడుతున్నాను వాడి మీద అంటే వాడిని అద్దంలో చూసుకున్నట్టుగా చూపిస్తాడు అక్కడ. ఆ హీరో ఇలా ఫోన్ చూస్తూ నడుస్తున్నట్టు పాప బోల్ అని ఒక రకమైనటువంటి హేటింగ్ వాయిస్తో చూస్తాడు. నాకేమనిపించిందంటే ఆ మూవీ చూశాక ఒక భార్యాభర్త మధ్యన కూడా ఇలాంటివి జరుగుతుంటాయండి. భార్య ఏదో చెప్దామని చూస్తుంటే భర్త హేట్ చేయడము కొన్ని ఇళ్లలో జరుగుతాయి. పాపం భర్త మంచివాడై కూడా భర్త ఏదైనా మంచి చేద్దామన్నా సరే భార్య చేదరించుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి కనుక వాళ్ళు నిజంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి అసలు వాళ్ళిద్దరు ఎలాగ ప్రవర్తిస్తారో ఒకరికొకరు కనుక రివర్స్ అయ్యి చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అనిపించింది నాకు. నిజమే, అవునండి. కదా, అంటే ఆ సినిమాలో ఎలా అయితే చేశారో అలా ఒక్కసారి మార్చుకోవాలి వాళ్ళ క్యారెక్టర్స్. మార్చుకుంటే అప్పుడు వెరీ క్లియర్గా అర్థంలాగా అనిపిస్తుంది వాళ్ళ ఇది. అరే నిజమే కదా, ఆ వ్యక్తి అలా అన్నప్పుడు నాకు ఇలా అనిపించిందా. ఎందుకంటే మనకు అనుభవం వచ్చేదాకా కూడా అవతల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా టీ పెట్టి ఇచ్చారు, టీలో చక్కెర, ఏమిటి నీ మొహంలా ఉంది పడేయడం చాలా ఈజీ. కానీ అదే సేమ్ సిచ్యువేషన్ అవతల వాళ్ళకి జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక టిఫిన్ ఇచ్చినప్పుడు కావచ్చు, అసలు మనం ఎంతమందిని ఒక టిఫిన్ ఇచ్చినప్పుడు దాన్ని ముఖం చూస్తూ నవ్వుతూ బాగుందని ఎంతమంది అంటున్నారు, ఒక టీ తీసుకున్నప్పుడు బాగుందని ఎంతమంది అంటున్నారు. ఒక భర్త ఇంటికి వచ్చినప్పుడు ఎంతమంది భార్యలు అతన్ని నవ్వుతూ తలుపు తీస్తున్నారు. అలా తీసేవాళ్ళు ఉన్నారు, తలుపు తీసి పలకరించే వాళ్ళు ఉన్నారు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, అసలు పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. స్త్రీమూర్తుల్లో ఉన్నారు, పురుషుల్లో కూడా అస్సలు పట్టించుకొని భార్యను అస్సలు వాల్యూ ఇవ్వకుండా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోవాలంటే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పుకోవాలంటే కూడా ఎందుకు అవసరమై ఇప్పుడు పెద్ద గొడవ అవుతుంది. ఒకళ్ళు చేసేది ఒకళ్ళు నచ్చదు, చెప్తే మళ్ళీ ఇంకే గొడవ అవుతుందని సైలెంట్ ఉంటారు. కానీ ఆ సేమ్ కాన్సెప్ట్ నా మూవీలో తండ్రి కొడుకు మధ్యన పెట్టాడు. అదే భార్య భర్తలు కనుక ఒక్కరోజు కూల్గా అనుకోని గనక చేస్తే వాళ్ళలో ఒక రియలైజేషన్ వస్తుంది అనిపించింది. ఒక గంట చాలేమో అనిపిస్తుందండి. ఇది ఒక్కసారి మనకి ఎలా ఉంటుందంటే అదేదో శ్మశాన వైరాగ్యం లాగా. చనిపోయినప్పుడు అంటే ఎవరికైనా మనం శ్మశానానికి వెళ్ళామనుకోండి, ఆ క్షణం అనిపిస్తుంది ఏది శాశ్వతం కాదు, మనం దానికోసం వెంపర్లాడుతున్నాం, దీనికోసం వెంపర్లాడుతున్నామని. ఇంటికి ఒక చెంబుడు నీళ్ళు వేసుకొని స్నానం చేయగానే మళ్ళీ మొత్తం పోతుంది. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. అంతవరకే ఉంటుంది. అలాగే ఇది ఒక ఇది ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఓకే నేను ఈ మిస్టేక్ చేస్తున్నానా, తనేదో ఒక ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్తుంటే నేనేదో ఫోన్లో ఉంటున్నానా, లేకపోతే అతనేదో చేద్దామని చూస్తుంటే ఇవన్నీ కాదులే డబ్బులు సంపాదించకపోతే ఎందుకు జీవితం అని చెప్పి ఆ భార్య అలా మాట్లాడుతుందా. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఎవరైనా కనుక క్యారెక్టర్స్ మార్చుకొని చేస్తే ఖచ్చితంగా రియలైజేషన్ వస్తుంది. అవునండి. ఒకటి. ఇక రెండోది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో అసలు ఎందుకు అలాంటి జీవిత భాగస్వామి వస్తారు లైఫ్లోకి అంటే వీళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మే దీనికి కారణం.
100% కర్మ, ఇంకా అందులో డౌట్ లేదు. వీళ్ళు మంచి భార్య లేదా మంచి భర్త ఉన్నా కూడా నువ్వు పాస్ట్ లైఫ్లో ఎప్పుడైతే నెగ్లిజెన్సీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టావో దాని యొక్క కర్మ ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు మంచిగా చూసుకున్నందుకు మంచి భార్య వస్తుంది, అది నువ్వు ఒక్కోసారి అది గుర్తిస్తే బాగుంటుంది. మంచి భర్త మంచి భార్య వచ్చారు కదా, ఎందుకంటే ఎవరైనా సరే లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ను ఒక సక్సెస్ వైపు తీసుకెళ్తున్నారంటే వాళ్ళ జీవిత భాగస్వామి వల్ల మాత్రమే అది 90% సాధ్యం. ఇంట్లో గనక విపరీతంగా గొడవలు ఉన్నాయి, ఎప్పుడు ఏదో ఒక సమస్య అనుకునేవాడు సక్సెస్ అవ్వలేడు. అవ్వచ్చేమో ఏదో కసితో ఇవన్నీ మర్చిపోవాలి, నాకు ఒక రిలీఫ్ వస్తుంది ఆఫీస్లోకి పోతే అని చెప్పి అందులో సక్సెస్ సాధిస్తాడేమో. కానీ నిజమైన సక్సెస్, అందుకే మన వాళ్ళు అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవనంటారు. కాబట్టి ఏంటంటే ఇది మరి ఇలా ఉంది. ఏమిటి దీనికి అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఖచ్చితంగా ఇది రోజు 40 నిమిషాలుగానే చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇళ్లలో ఒక్కోసారి ఆగ్నేయ దోషం కానీ నైరుతి దోషం కానీ ఉంటే వాళ్ళకి ఈ వివాహ జీవితం విషయంలోని ఆగ్నేయ దోషం ఉంటే వివాహాలు సరిగా ఉండవు, పాడైపోతుంటాయి. వాయువ్య దోషం ఉంటే మనస్పర్ధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నైరుతిలో మొక్కలు పెంచడము, నైరుతి పెరగడం తరగడం అయితే కూడా భార్యాభర్తల మధ్యన సఖ్యత సరిగ్గా ఉండదు. ఇది మనం చూసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే నైరుతిలో వేయకూడని రంగులు కొన్ని వేస్తూ ఉంటారు. గ్రీన్ కలర్స్ వేయకూడదు నైరుతిలో, దక్షిణ నైరుతిలో వేయచ్చు కానీ నైరుతిలో ఉండకూడదు గ్రీన్ కలర్. అలా చిన్న చిన్న కలర్స్, కర్టన్స్ కానీ అవి కూడా మ్యాటర్ ప్రభావితం చేస్తాయండి. ఇప్పుడు ఎందుకు మీరు వేసుకునే డ్రెస్, ఇప్పుడు చూడండి వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాం, ఒక ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. రెడ్ వేసుకున్న ఒక ఫీలింగ్ కలుగుతుంది, బ్లాక్ వేసుకున్న ఒక ఫీలింగ్ కలుగుతుందిగా. కలర్ ఈజ్ కలర్. అది జనరల్గా ఒక విషయాన్ని చెప్తుంది. మీకు నవగ్రహాల దగ్గర పూజ చేసేటప్పుడు మనం రకరకాల కలశాలకు రకరకాల రంగులు ఎందుకు పెడుతున్నాం? దానికి సంబంధించి అది కనెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో అది ఉంటుంది, ఆ ప్రశాంతతను ఇస్తుంది. అది మనం కొన్ని కలర్ థెరపీస్ అనుకుని ఉంటాయి, అందులో అయితే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఒక కలర్ మీకు కనిపిస్తుంది అంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారని అర్థం. సో కలర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ మానసిక స్థితి. ఇంకొకటి, భార్యాభర్తలు ఎప్పుడైనా గొడవలు పెట్టుకున్నప్పుడు కూడా అస్సలు మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయ్యారంటే వాళ్ళ అమాయకులైన అయి ఉండాలి ఎంటర్ అయిన వాళ్ళు, లేదా వాళ్ళకేమీ తెలియని వాళ్ళైనా ఎంటర్ అవుతారు. అంటే అమాయకులు, లేకపోతే అన్నీ తెలుసు అనేటువంటి భావనతోని, లేదా వాళ్ళిద్దరిని చెడగొట్టే ఇది, లేదా వాళ్ళిద్దరిని ఏదో కలపాలని అనుకొని ఎంటర్ అవుతారు. కానీ అసలు ఎంటర్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మిడిల్ మ్యాన్ ఎంటర్ అయ్యారంటే, అది ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కూడా నిజాన్ని చెప్పుకోరు. ఎంతో కొంత కల్పితం అందులో ఉంటుంది, నిజం కొంత ఉంటే కల్పితం కొంత ఉంటుంది. అది నిజం అనుకుని మధ్య వ్యక్తి వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు, అనవసరంగా అక్కడ డ్యామేజ్ అవుతుంది. ఒకటి ఎంటర్ అవ్వకూడదు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఒక పిల్లకి పెళ్లి చేసిన, లేదా అబ్బాయికి పెళ్లి చేసిన అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అడ్జస్ట్ అవ్వాలనే వర్డ్ అసలు వాడకూడదు అంటాను నేను. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది అసలు కాదు, అర్థం చేసుకోవడమే జీవితం అంతా కూడా. అడ్జస్ట్మెంట్ అనుకున్నాము అంటే మనం లో అయిపోతాం అక్కడ. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, అమ్మాయి వచ్చి చెప్పింది తల్లిగారికి, అమ్మాయి ఏంటమ్మా ఇట్లా నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అని ఒక వర్డ్ వాడింది తల్లి కూతురు దగ్గర అంటే, ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఓహో అంటే నేను బలైపోవాల్సిందే అనమాట, నేను త్యాగం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అదే అర్థం చేసుకోవాలి అంటే వేరు. పిల్లవాడి దగ్గర కూడా ఒక కలన తల్లి, పిల్లడు పాప బాబు కావచ్చు, వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వదండి, అర్థం చేసుకుంటుంది. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రతి సమస్యకి మీకు సమాధానం దొరుకుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయనప్పుడల్లా మీకు ఏ సమస్యకి ఏ సమాధానం దొరకదు. ఇప్పుడు మనకు హెల్త్ ఇష్యూ వచ్చింది, మనం ఏం చేస్తాం? భరించాం. ఇది ఎందుకు వస్తుంది నాకు అనుకుంటాం. ఏం తిన్నాను, నిన్న ఏమైనా ఫుడ్ తప్పు తిన్నానా, లేకపోతే నేను నా మెటబాలజీలో ఏదైనా తేడా వచ్చిందా, నా జీన్స్లోనే ఉందా అంటాం. ఇన్ని ఎందుకు తీస్తున్నాం అంటే ఎక్కడుంది లోపం వెతుకుతున్నాం. అలాగే ఒక భార్యాభర్త విషయంలో కూడా నిన్ను చీదరించుకుంటున్నాడు, లేకపోతే నువ్వు చీదరించుకుంటున్నావు. నువ్వు చీదరించుకుంటే కూడా ఒక్కోసారి నీలో లోపం ఉండొచ్చు కూడా, ఎందుకంటే నీకు అది అర్థం కావట్లే. నాకు మొన్న ఒక రోజు ఇలాగే డీప్గా ఆలోచిస్తూ ఉంటే, అవతల వాళ్ళ అజ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే కూడా అది కూడా ఒక ఇన్మెచ్యూరిటీనెస్ అనిపించింది నాకు. మెచ్యూరిటీనెస్ అంటే ఎంతసేపు మనం జ్ఞానంగా ఉండడమే కాదు, అవతల వాళ్ళ అజ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే అది కూడా ఇన్మెచ్యూరిటీనెస్. చిన్నపిల్లవాడు ఉంటాడమ్మా, ఒంటెలు పోసి దాని మీద ఆడుతూ ఉంటాడు, మీరు గమనించండి చిన్నపిల్లల్ని. వాళ్ళకి అది జస్ట్ వాటరు, మనకి తెలుసు అది యూరిన్ అని.
మనం అర్థం చేసుకోవాలి, ఓహో వీళ్ళకి అది కూడా తెలియదులే అని తీసుకెళ్ళి కడిగి మళ్ళీ వాళ్ళని ఫ్రెష్గా తీసుకెళ్ళి కూర్చోబెడతాం. అలా కాకుండా వీడేంటి చండాలుడు, వీడు అసలు వేస్ట్ క్యాండిడేట్ అని మన పిల్లవాడిని తిడతాం మనం. వీడు అసలు వేస్ట్, వీడు అసలు ఇట్లా పుడతాడని అనుకోలేదు, వీడు భూమికి భారం అంటాం. ఎందుకనో వాడి మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అని మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగే ప్రతి పెద్ద అయిపోయాక 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక కూడా వాళ్ళలో తెలియని ఒక ఇన్మెచ్యూరిటీనెస్ ఉంటుంది. వాడికి ఆ అంశం మీద అవగాహన ఉండదు. భార్యతో ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ఫ్రెండ్స్తో ఎలా ప్రవర్తించాలి, ఒక సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకపోవచ్చు. అది మనలో కూడా చాలా ఉంటాయి. నాలో కూడా ఇప్పుడు నేను ఇంత మాటలు చెప్తున్నామని నేను కూడా ఒక్కోసారి కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి ఎమోషన్స్లో. బట్ రియలైజేషన్ అవ్వగలగాలి. ఎమోషన్స్లో కొన్ని మనం ఫీల్ అవుతాం, కానీ ఒక్కసారి మళ్ళీ వెనక ఆగి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాను, ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా, నేను కరెక్ట్ చేసుకోగలగాలి. ఎవడు పర్ఫెక్ట్గా పుట్టడు, పర్ఫెక్ట్గా తయారవుతాడు వాడి జీవితంలో. కాబట్టి 25 ఏళ్ళ 2 పిల్లలకి పెళ్లి చేసేసి వాళ్ళు ఏదో కొట్టేసుకుంటున్నారని వాళ్ళని విడదీసేయడము, వాళ్ళకి ఏదో మధ్యలో దూరడమో చేయకూడదు. వాళ్ళు ఆ జర్నీలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని పెంచేటప్పుడు నువ్వు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచాలి ఫస్ట్. ఏదో ఒక్కసారి వివాహం చేసేసి ఏంటి వీళ్ళకి పడలేదని వీళ్ళకి పడుతుందని కాదు. అసలు నువ్వు అర్థం చేసుకోవడం కనుక అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది నువ్వు అర్థం చేసుకో. నువ్వు దీన్ని భరించుతూ అని చెప్పకూడదు, నువ్వు దీన్ని ఫేస్ చేయాలని చెప్పకూడదు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పాలి. ఫేస్ చేయాలి నువ్వు అంటే అదేమనుకుంటా, ఓహో నేను ఒక ఫేస్ చేయాలన్నమాట దీన్ని, అంటే నేను లైఫ్లో ఇంకెన్ని ఫేస్ చేయాలి, అదొక పెద్ద యుద్ధంగా ఫీల్ అవుతాడు, ఒక ఆటగా ఫీల్ అవ్వడు. పిల్లలకి అదేంటంటే ఒకేసారి వచ్చేయాలంటే రాదు. నిజంగా మీరు అన్నట్టుగానే ఎప్పుడు ఎవరికి రాదు ఈ భూమి మీద, ఒక్కసారికి ఎందుకు వస్తుందమ్మా? అంత చక్రవర్తులు అంత రాజులైనటువంటి అర్జునుడికే వైరాగ్యం వచ్చింది యుద్ధరంగంలోకి వెళ్ళాక, మళ్ళీ కృష్ణుడు చెప్పాల్సి వచ్చింది. మరి చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.